అందరికీ నమస్కారం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యము కల్పించడం జరుగుతున్నది. దానికి అనుగుణంగా యూటీఎస్ సాఫ్ట్వేర్లో మహిళలకు ఫ్రీ టికెట్ ఎలా ఇష్యూ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో మన యూటీఎస్ మిషన్లో యాప్ ఓపెన్ చేయగానే మనకు స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఇట్లా కనబడుతుంది. దానిలో మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది. సో టచ్ స్క్రీన్ ద్వారా కూడా మనం టికెట్లు ఎలా ఇష్యూ చేయాలి, కీబోర్డ్ ద్వారా ఎలా ఇష్యూ చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టచ్ స్క్రీన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకు చూసినట్లయితే ఇష్యూ టికెట్ అనే ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది. ఈ ఇష్యూ టికెట్ ఆప్షన్లోకి క్లిక్ చేసి మనకు ఎప్పుడైతే మనం ఇష్యూ టికెట్ క్లిక్ చేసామో ఈ సర్వీస్ యొక్క స్టేజెస్ అన్ని కూడా మనకు ఇక్కడ కనబడతాయి. ఇప్పుడు మహిళా ప్రయాణికురాలు అడిగిన గమ్యస్థానం ఏదైతే ఉందో ఆ గమ్యస్థానాన్ని డ్రైవర్ గారు ఆర్ కండక్టర్ గారు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఈ పాస్ మిషన్లో ఒక పాపప్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు గమనించినట్లయితే మనకు WFT, ప్రింట్, మోడిఫై అనే ఆప్షన్స్ ఉంటాయి. WFT అనేది ఉచిత ప్రయాణ టికెట్, మహిళలకు ఉచిత ప్రయాణ టికెట్కు ఇష్యూ చేయటకు కల్పించిన ఆప్షన్ అన్నమాట. దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. WFT అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు టికెట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ టికెట్లో మీరు చూసినట్లయితే పథకం పేరు, మన ముఖ్యమంత్రి గారు మనకు ఈ పథకం పేరు ఏదైతే పెడతారో ఆ పథకం పేరు ఇక్కడ వస్తుంది. అలాగే టికెట్ యొక్క ధర 120 రూపాయలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీ 120 రూపాయలు, చెల్లించవలసినది 0. అంటే 120 రూపాయలు మొత్తము గవర్నమెంట్ రాయితీ ఇస్తుందన్నమాట ఈ టికెట్కి. సో ఇక్కడ 0 టికెట్ వాల్యూ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇది ఒక మహిళా ప్రయాణికురాలకి మనము ఇష్యూ చేసిన టికెట్. అలాగే మహిళా ప్రయాణికురాలు ఒకరికంటే ఎక్కువ వచ్చినప్పుడు టికెట్ ఎలా ఇష్యూ చేయాలనేది కూడా చూద్దాం. సో ఇష్యూ టికెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మహిళా ప్రయాణికురాల యొక్క గమ్యస్థానం సెలెక్ట్ చేయాలి. వచ్చిన దీంట్లో పాపప్ వస్తుంది ఈ పాస్లో. ఆ పాపప్లో మోడిఫై అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఎందుకనంటే డిఫాల్ట్ వచ్చే పాపప్ ఒక మహిళా ప్రయాణికురాలకి మాత్రమే ఇష్యూ చేయగలిగే ఆప్షన్ అనమాట. ఒకరికంటే ఎక్కువ వచ్చినప్పుడు మనము మోడిఫై ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ కన్సెషన్, మహిళా ప్రయాణికురాల యొక్క కన్సెషన్ సెలెక్ట్ చేయాలి. దానికి మనము ఈ పాస్ డివైజ్లో 8వ నెంబర్ అనేది కీబోర్డ్లో ఇవ్వడం జరిగింది, షార్ట్ కట్ ఈజీగా సెలెక్ట్ అవడం కోసం. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ 8 అనేది క్లిక్ చేసినట్లయితే మహిళా ప్రయాణికురాల యొక్క కన్సెషన్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంతమంది అయితే మహిళా ప్రయాణికురాలు పెద్దలు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయాలి. పిల్లలు ఎవరన్నా ఉంటే, మహిళా ప్రయాణికురాలు చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ యొక్క సంఖ్య సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి క్యాష్ అనేది క్లిక్ చేస్తే ఒక పాపప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో టికెట్ ఇష్యూ చేసే ముందు కన్ఫర్మేషన్, ఎంత టికెట్ అమౌంట్ ఎంత ఉంది, సో ఎంత మనం ప్యాసింజర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూస్తే ఫేర్ 0, ఫేర్ టు కలెక్ట్ అనేది 0 ఏమీ కలెక్ట్ చేయవలేదు ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే టికెట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టికెట్లో మనకు మొత్తం టికెట్ ధర ఎంత ఉంది, 500 రూపాయలు. ప్రభుత్వం ఇస్తున్న ధర రాయితీ 500 రూపాయలు. సో మొత్తం ఉచితంగా చెల్లించవలసింది ఫ్రీ, ఉచితంగా టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు టచ్ స్క్రీన్ ద్వారా ఇలా మహిళా ప్రయాణికురాలకి ఇలా ఈ పద్ధతిలో టికెట్ ఇష్యూ చేయవలను. అలాగే కీబోర్డ్ ద్వారా ఎలా ఇష్యూ చేయాలన్నది కూడా చూద్దాం. డ్రైవర్ గారు ఆర్ కండక్టర్ గారు కీబోర్డ్ ద్వారా టికెట్లు ఇష్యూ చేయదలిస్తే ఇక్కడ మీరు చూపిస్తున్న విధంగా ఈ స్టార్ బటన్ అనేది ఒకటి ఉంటుంది. ఇందాక ఇష్యూ టికెట్ ఎలా అయితే క్లిక్ చేసామో, క్లిక్ చేస్తే స్టేజెస్ ఓపెన్ అయినాయి కదా, అలాగే ఈ స్టార్ బటన్ కనుక క్లిక్ చేస్తే ఈ స్టార్ బటన్ని మనకు ఆ సర్వీస్లో ఉన్న స్టేజెస్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఆ స్టేజ్ నెంబర్ ఏదైతే మీరు గమ్యస్థానం సెలెక్ట్ చేయాలో ఆ గమ్యస్థానానికి అనుగుణంగా ఏదైతే నెంబర్ ఉందో ఆ స్టేజ్ నెంబర్ని సెలెక్ట్ చేయాలి. 6 సెలెక్ట్ చేశాను. 6 సెలెక్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఒక పాపప్ వచ్చింది. ఆ పాపప్ మీద క్లిక్ చేస్తే WFT క్లిక్ చేస్తే మనకు ఉమెన్ ఫ్రీ టికెట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇలా టచ్ స్క్రీన్ ద్వారా కానీ కీబోర్డ్ ద్వారా కానీ మహిళా ప్రయాణికురాలకి ఉచిత ప్రయాణ టికెట్ని ఇష్యూ చేయొచ్చు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.